ఇశ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరుగుతుంది. యెహోషువ యుద్ధ నాయకుడిగా ఉన్నాడు. నా మాటలు మీరు వినాలి. యెహోషువ యుద్ధ నాయకుడిగా ఆ రోజున ముందు నిలబడ్డాడు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారి నాయకుడైన మోషే కొండ మీదకి ఎక్కాడు ప్రార్థన చేయడానికి. నా మాటలు మీరు బాగా వినాలి, నన్ను చూడాలి. మోషే 2 చేతులు పైకెత్తాడు ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులట విజయాన్ని పొందుతున్నారట. హల్లెలూయా. చేతులు ఎంతసేపు ఎత్తుతాడు మోషే కూడా? మీరు ఎంతసేపు ఎత్తుతారు చెప్పండి? కొద్దిసేపు ఎత్తి చేతులు మరలు ఏం చేస్తారు? దించేస్తాం. కారణం ఏంటి? నొప్పి వస్తుంది కదా. అందరికి నొప్పులు వస్తాయి కదా. మీకేంటి, నాకైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. మోషే కూడా నొప్పి వచ్చి చేతులు బరువెక్కి దిగించేసాడు. దించేటప్పటికి యుద్ధం జరుగుతుంది కదా. చేతులు దించగానే ఇశ్రాయేలీయులు ఓడిపోయారట. శత్రువు గెలుస్తున్నాడు. అప్పుడు మోషే గమనించాడు, నేను చేతులెత్తితేనే మన వాళ్ళు గెలుస్తున్నారు, నేను చేతులెత్తి ప్రార్థన చేయాలి అనుకుని చేతులు మళ్ళీ ఎత్తి ప్రార్థన చేశాడు. మళ్ళీ గెలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంక ఆయన మాత్రం కూడా ఎత్తలేక ఏం చేశాడంటే నా వలగాటలు దించాడు. మరలా ఇశ్రాయేలీయులు ఓడిపోయి శత్రువు గెలుస్తున్నాడు. అప్పుడు మోషేకి అటు ఇటు హూరు అనబడే వ్యక్తి, అహరోన్ అనబడే వ్యక్తి, మోషే గారు మీకు చేతులను వస్తానని నేను గమనించాను, ఓ పని చేద్దాం, మీరు చేతులు ఎత్తి అలాగే ఉంచడం, మేము పట్టుకుంటామన్నారట. ఓ ప్రక్కేమో అహరోను పట్టుకున్నాడు, ఒక ప్రక్కేమో హూరు అనబడే వ్యక్తి పట్టుకున్నాడు. ఇంక చూడండి, ఎత్తి అలాగ ఉంచితే ఇశ్రాయేలీయులు అద్భుతముగా శత్రువు మీద గెలవటం ప్రారంభించారు. చప్పట్లు పడదాం ఒకసారి. గట్టి కొట్టండి, ఇంకొంచెం గట్టి కొట్టండి. ఇప్పుడు చూడండి, నీ ఇంట్లో నిన్ను ఓడిస్తున్న సాతానుడు, ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఏ పనిలో ఓడిపోతున్నావో, ఏ రోగమును గెలవలేక ఓడిపోయి ఇక ఇది తగ్గదు అని కూర్చున్నావో, నీ ఇంటిలో ఏ ఓటమి ఏలుబడి చేస్తుందో నిన్ను ఎదగకుండా, ఆ శత్రువు ఉన్నాడు కదా, ఆ అపవాది ఉన్నాడు కదా, ఆ దెయ్యం ఉన్నది కదా, ఆ లూసిఫర్ ఉన్నాడు కదా, వాడు ఓడిపోవాలంటే మీ ఇంట్లో ఎప్పుడు నువ్వు ఎలా ప్రార్థించాలంటే చేతులెత్తే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పండి? ఎట్లా ప్రార్థన చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో కదులుతాడు. చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క శక్తి మనతో కదులుతూ ఉంటుంది. నొప్పి వచ్చిందని నువ్వు చేయి దించేసావు అనుకో, నువ్వు ఓడిపోతావు. సాతానుగాడు గెలుస్తాడు. నీ అప్పు తీరదు, నీ సమస్య తీరదు, నీ రోగం పోదు. నీ రోగాన్ని నువ్వు ఓడించాలంటే, ఆ రోగం నీ చేతిలో నుజ్జు అయిపోవాలంటే, శ్రీనివాసుల చేతిలో గుండె జబ్బు ఏమైపోయింది? ఓడిపోయింది. అలా ఓడిపోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే చేతులు ఎత్తి దేవుడిని స్తుతించాలి. అప్పుడు నీకు చేతులు నొప్పులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే మీ ఆవిడని పిలిచి, ఒక చెయ్యి నువ్వు పట్టుకో, ఒక చెయ్యి వీడు పట్టుకుంటాడని పిల్లల్ని పిలిచి పట్టుకొని ఎంతసేపు అని ఉండు. రోజుకు ఒక అరగంట గంట సేపు అలా ఉండండి. మీ ఇంట్లో దేవుని సన్నిధి అలా బలముగా కదులుతా ఉంటుంది.